నీలకంఠాపురం దేవస్థానంలో కొలువుదీరిన 18 మంది దేవతామూర్తులకు సంబంధించిన విశిష్టతలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అయ్యవారు భట్టాచార్యులు. నమస్తే అండి. నరేష్ భట్టాచార్యులు అండి. నరేష్ గారు, ఇది హోమమా? అవును. ఒకసారి విశిష్టతను తెలియచేస్తారా? మన నీలకంఠాపురం దేవస్థానంలో నిత్య హోమం జరుగుతుంది. మామూలుగా అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మహానంది, తిరుపతి, శ్రీశైలం తర్వాత ఈ దేవస్థానంలోనే నిత్య హోమం జరిగేది. 2021లో పునఃప్రతిష్ఠ అయింది. అప్పటి నుంచి సార్ సంకల్పం ప్రతిరోజు హోమం జరగాల్సింది. అవును. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు. లేదు ఎవరైనా బిల్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వితిన్ 12 గంటల లోపల హోమం నిర్వహించడం అవుతుంది. వాళ్ళని కూర్చోపెట్టే సపోజ్ ఏం శాంతి చేయాలో ఆ శాంతి చేస్తాం. ఏమీ లేదు అంటే ఎవరు పూజాకర్తలు లేకుంటే దేవస్థానం పరంగానే గణపతి, నవగ్రహ శాంతి, మృత్యుంజయ శాంతి, అష్టలక్ష్మి హోమం, ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో 18 దేవస్థానాలు మళ్ళీ ఈ ఊర్లో ఉండే పురాతన ఆలయాలు అన్ని మూర్తి హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు జరుగుతుంది. కాకపోతే ప్రతిరోజు అయితే నిత్య హోమం జరుగుతుంది. దానికే సపరేట్గా నేను హోమం చేసేదానికే ఉన్నాను సపరేట్గా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అదే 2021 నుంచి పునఃప్రతిష్ఠ. యాక్చువల్లీ మా నాన్నగారు మా తాతగారి నుంచి వస్తోంది. మేమే ఆగమికులు. మా నాన్నగారు మాది అమరాపురం అని మేమే ఆగమికులు. మా తాతగారు ప్రతిష్ఠ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా మా నాన్న ప్రతిష్ఠ చేశారు ఇవన్నీ. కాబట్టి ఇంకా హోమం ఉంది కాబట్టి నేనే కంటిన్యూ 2021 చేస్తున్నాను. ఇంకో విశేషత ఏమంటే మన నీలకంఠాపురం దేవస్థానంలో ఇక్కడ ఉన్నాయి కదా, అప్పుడే సార్ గారు చెప్పారు ఇటుకలు సేకరించారు అని. దాంట్లో 25 ఇటుకల్ని ఈ దేశంలో ఉండే నదిలో అన్నిట్లోనూ స్నానం చేపించి తీసుకొని వచ్చినాం. ఆ ఇటుకల్ని ఇక్కడే ప్రతిష్ఠించి హోమం జరుగుతుంది. కాబట్టి అంత విశేషం. మనం చేసుకుని తక్షణం పిల్లలు లేరా, పిల్లలు అయిపోతుంది. పెండ్లి కాలేదా, పెండ్లి అయిపోతుంది. ఆరోగ్యం బాగాలేదా, క్లియర్ అయిపోతుంది. అంత విశేషంగా 2021 నుంచి ఒక్కరోజు కూడా నిలిచలేదు హోమం.